టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అతడి పర్సనల్ లైఫ్ కూడా చాలా సార్లు లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రేమ వ్యవహారాలు, వివాహాలు, విడాకులు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా టబుతో రిలేషన్షిప్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి నాగార్జున భార్య అమల్లో ఒకసారి క్లారిటీ ఇచ్చింది కూడా. నాగార్జున టబు 1990లో టబుతో నాగార్జున హిట్ సినిమాలో నటించారు. నిన్నే పెళ్లడతా, ఆవిడ మావిడే వంటి మూవీస్ తర్వాత వారి మధ్య సుమారు 10 సంవత్సరాల పాటు రిలేషన్ కొనసాగినట్టుగా వార్తలొచ్చాయి. అప్పటికే అమలలో నాగార్జున రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో టబుతో రిలేషన్ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్. పైగా ఒక ఇంటర్వ్యూలో టబు పట్ల తనకున్న అభిమానాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు. అవును, టబు నా క్లోజ్ ఫ్రెండ్. మా స్నేహం చాలా పాతది. మా ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆమె గురించి నేను దాచేదేం లేదు. ఆమె పేరు చెప్పినప్పుడు నా ముఖం వెలిగిపోతుందని నాగార్జున చెప్పాడు. దీంతో జనాల్లో మరిన్ని ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే నాగార్జున టబు మధ్య ఉన్న రిలేషన్ గురించి వార్తలను అమల అంత తేలిగ్గా తీసుకోలేదు. ఈ విషయం గురించి ఆమె బోల్డ్ గా రెస్పాండ్ అయింది. టబు హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఫ్యామిలీలోనే ఉంటుందని చెప్పింది. ముంబైలో ఉన్న వాళ్ళలో డానీ డెన్ జోక్స్ అంటే రాకీ నా బ్రదర్ తో పాటు టబుతో నేను ఎప్పుడు టచ్ లో ఉంటా. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉంటుంది. నా భర్త నాగార్జున నా బెస్ట్ ఫ్రెండ్. టబు మీద నాకు 100% నమ్మకం ఉంది. ఏది ఈ నమ్మకాన్ని కదిలించలేదు అని క్లారిటీ ఇచ్చి పడేసింది. అమల ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అప్పట్లో హాట్ టాపిక్. ఇది టబు నాగార్జున మధ్య ఉన్న బంధంపై జరుగుతున్న చర్చకైతే ఎండ్ కార్డు వేసింది అమల. ఇక అక్కినేని నాగార్జున దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ ఫిగర్. 6 దశాబ్దాల కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు. 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. శివ, గీతాంజలి, చైతన్య, అంతం, కిల్లర్, క్రిమినల్, ఖుదాగవా, డాన్, ఆజాద్ వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీలో నటించారు. అయితే తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. 65 ఏళ్ల వయసులో కూడా నాగార్జున స్టార్ హీరోస్ కి ఏమాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు.